హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా కిచడీ చేసేస్తున్నాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇందులో సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. జస్ట్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అది కూడా కారం లేకుండా కొంచెం లైట్గా వేసుకొని, మిరియాలు, జీరా అండ్ కాజు వేసి గీలో మంచిగా ఫ్రై చేసేసుకొని, పప్పు రైస్ ఆల్రెడీ నానబెట్టాను కదా, రైస్ ఎక్కువ తీసుకొని దానికి తగ్గట్టుగా పప్పు వేసుకుంటే సరిపోతుందనమాట. మంచిగా ఇలా ఫ్రై చేసేసుకొని వాటర్ వేసేసుకొని 3-4 విజిల్స్ పెట్టేసుకుంటే కిచడీ అనేది కూడా రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా పిల్లల కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఆల్రెడీ నాకు పల్లీ చట్నీ చేశానమాట, అది కూడా ఉంది. ఇంకా బాగుంటుంది కదా అనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఆర్డర్ కూడా చాలా చల్లగా ఉంది కదా, అందుకే మిరియాలు కూడా వేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెట్టచ్చు, అలాగే లంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టం అనమాట. సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా వాటర్ కూడా వేసేసుకుందాము. కిచడీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనకి గట్టిగా అయిపోయినా కొంచెం వాటర్ వేసేసుకుంటే ఇలా అయిపోతుంది అనమాట. ఇలా ఉంటేనే కిచడీ తినగలము, టైట్గా ఉంటే అసలు తినలేము కదా. చూస్తున్నారు కదా, అమ్మీ అనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా మంచిగా ఇలా కాస్త గీ కూడా వేసుకొని అప్పడం పెట్టుకొని, ఇలా కాస్త ఆవకాయ వేసుకోవచ్చు, లేదా చట్నీ వేసుకొని దేంతో తిన్నా కూడా చాలా హెల్దీ, చాలా బాగుంటుంది, టేస్టీగా. మీకు కూడా నచ్చుతుందండి, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నాకైతే థ్యాంక్ యూ, బాయ్.